హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు వీడియో టమాటాతో వామాకు రసాన్ని టేస్టీగా, హెల్దీగా, చాలా త్వరగా, ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ వామాకు టమాటా రసాన్ని పెట్టుకుంటే అన్నం మొత్తాన్ని రసంతోనే లాగించేయచ్చు. ముఖ్యంగా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఈ రసంలో క్యారెట్, బీట్రూటు, టమాటా, వామాకు, జీలకర్ర, మిరియాల పొడి, సొంటి శోధిస్తుంది అంటారండి. చాలా మంచిది సొంటి వంటికి. తప్పకుండా ప్రతి ఇంట్లో సొంటి పౌడర్ పెట్టుకోవాలండి. ఇవన్నీ ఉండటం వలన జలుబులు, దగ్గు, కఫం ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా కానీ వెంటనే తగ్గిపోతాయి ఈ రసం తాగితే. పిల్లలను క్యారెట్, బీట్రూట్ లాంటివి తినమన్నా తినరు కదండి. ఇలా రసం రూపంలో పెడితే పిల్లలకు, పెద్దవాళ్ళకు కూడా ఎంతో ఆరోగ్యంగా, హెల్తీగా ఉంటారు. వామాకు లేకపోయినా సరే సేమ్ ఇంగ్రీడియంట్స్తో రసం ఇలానే చేసుకోవచ్చు. నేను ఇలానే రసం పెడుతూ ఉంటాను, మీరు కూడా ట్రై చేయండి. 4 టమాటాలు, 2 క్యారెట్లు, చిన్న బీట్రూట్ ముక్క, చింతపండు కొంచెం, ఒక నిమ్మకాయ అంత సైజు, పులుపు ఇష్టమైన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ధనియాలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఇదేమో మిరియాల పొడి. ధనియాల పొడి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ధనియాలు వేసుకోవచ్చు. ఇగో కరివేపాకు, కొంటి పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు అండి. చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. కరివేపాకు, కొత్తిమీర, వామాకు. ఆ గిన్నెడు రసానికి ఇంత వామాకు వేస్తున్నానండి. వామాకు ఎక్కువ ఉంటేనే ఎంతో మంచిది. దీని హెల్త్ బెనిఫిట్స్ ఏమిటో డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడొచ్చు. సగం వామాకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి, పేస్ట్ చేయకూడదు, రసం గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. సగం వామాకుని వాటర్లో వేసి టమాటా పేస్ట్తో పాటు ఉడికించుకున్నాం. సగం వామాకుని తాలింపులో వేసుకుందాం. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం. సింపుల్ అండి. అన్నీ రెడీ పెట్టుకొని అన్నీ మిక్సీలో వేసేసి ఆ వాటర్లో వేసేసుకుని 4-5 పొంగులు రానిచ్చేస్తే అయిపోతుంది. తర్వాత లాస్ట్లో తిరగమాత వేసుకోవటం అనమాట. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని మెత్తగా కాటిలాగా వేసేసుకోవాలి. ఇవ్వండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని ఇట్లా వాటర్లో పోసేసుకుంటే 5-6 పొంగులు వచ్చేస్తే రసం రెడీ అవుతుందండి. బీట్రూట్ ముక్క వేయటం వలన మంచి కలర్ వస్తుంది. 7-8 టమాటాలు వేసినా కానీ ఇంత మంచి కలర్ రాదండి. కలరు, ఆరోగ్యం, టేస్ట్ అన్నీ బాగుంటాయి. మీరు ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే చేసుకోవచ్చు కదా. ఎప్పుడైనా కొంచెం బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. నా దగ్గర డ్రై చేసిన కరివేపాకు ఉందండి. 5 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తామనగా డ్రై కరివేపాకుని బాగా నలిపేసి రసంలో వేసేయాలి. తాలింపులో ఫ్రెష్ కరివేపాకు ఎలాగ వేసుకుంటాం కదా, కరివేపాకులో విటమిన్ ఏ, బి, సి, ఈలతో పాటు కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయంటండి. ప్రతి కర్రీలో కూడా కూరని దింపబోయే ముందు ఒక గుప్పెడు కరివేపాకును మనం నలిపి వేసేసుకుంటే మనకి హెల్త్కి ఎంతో మంచిదన్నమాట. జుట్టు కూడా బాగా పెరుగుతుందంట. డ్రై కరివేపాకుని ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వామాకు రసం ఒక అన్నంలోనే కాదండి, జలుబు, దగ్గులు చేసినప్పుడు కప్పులో పోసేసుకుని తాగితే చాలా ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి చాలా ఆరోగ్యం. వాళ్ళు బీట్రూటు, క్యారెట్ తినమన్నా తినరు. ఈ రకంగా మనం చారు రూపంలో కాసిస్తే చాలా చక్కగా తాగుతారు. వాళ్ళకు కూడా చాలా మంచిది. ఎంతో ఆరోగ్యకరమైన వామాకు రసం రెడీ అయిపోయిందండి. వామాకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మరి వేటిలో లేవంటున్నారు కదండి. క్యారెట్లో ఉన్న ఏ విటమిన్ కళ్ళకు మంచిది, బీట్రూట్ వల్ల హెమోగ్లోబిన్ పెరుగుతుంది. ఇలా అన్ని రకాలు కలగలిపిన పోషకాలు కానీ ఈ వామాకు రసం. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం పూర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.